ఇలా బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే బాగా బాధేస్తుంది పాపం. బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ని తిట్టారని. వాస్తవం మాట్లాడాను కదా. బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మోకాలు అడ్డలు వేయడం వల్లనే కదా రిజర్వేషన్ బిల్లులు ఆగిపోయినాయి. కేంద్రం వద్ద ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? 4.5 మాసాలు అయింది. మీరు ఓకే అంటే ఒక రోజులో చట్టం అవుద్ది. ఎందుకు ముందుకు రావట్లే? బండి సంజయ్ ముస్లింస్ గురించి మాట్లాడతాడు. నేను కొండగట్టు ప్రాంతం నుండి బండి సంజయ్ గారికి సవాల్ విసురుతా ఉన్నా. దేవుడు పేరు చెప్పందే మీరు మళ్ళీ గెలుస్తారా? కరీంనగర్కి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? 7 ఏళ్ళు అయింది కదా మీరు ఎంపీ అయి. ఇటుపక్క నువ్వును, అటుపక్క అరవింద్ ఉన్నాడు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకి? ఒక్క పరిశ్రమ వచ్చిందా కేంద్రం నుంచి? ఒక్క విద్యా సంస్థ వచ్చిందా కేంద్రం నుంచి?